నమస్కారము. వెల్కమ్ టు టీవీ ఛానల్. గ్రామ ప్రజలకు ఉపయోగపడే పెన్షన్కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం. ముందుగా పెన్షన్ అంటే ఏమిటి? పనిచేయలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు లాంటి వారికి ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సహాయమే పెన్షన్. పెన్షన్ ఎవరికి వస్తుంది? వృద్ధాప్య పెన్షన్ సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వారికి, వితంతు పెన్షన్ భర్త లేని మహిళలకు, దివ్యాంగ పెన్షన్ వికలాంగ సర్టిఫికెట్ ఉన్న వారికి. పెన్షన్ అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డు తప్పనిసరి, రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ అవసరం. వితంతు పెన్షన్ అయితే భర్త మరణ సర్టిఫికేట్, దివ్యాంగ పెన్షన్ అయితే వికలాంగ సర్టిఫికేట్. పెన్షన్ ఆన్లైన్లో అప్లై చేయవచ్చా? పూర్తిగా ఇంటి నుంచే మొబైల్లో అప్లై చేయడం ఎక్కువ సాధ్యం కాదు, కానీ గ్రామ సచివాలయం లేదా మీ సేవా సెంటర్లో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేస్తారు. ఫారం ఇచ్చిన తర్వాత అధికారులు ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. అర్హత ఉంటేనే పెన్షన్ మంజూరు అవుతుంది. ఎవరైనా డబ్బులు తీసుకొని పెన్షన్ ఇస్తాం అని చెప్తే దయచేసి నమ్మకండి. అధికారికంగా గ్రామ సచివాలయం ద్వారానే పెన్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఇలాంటి ఉపయోగకరమైన వార్తలు మరియు ప్రభుత్వ అప్డేట్స్ కోసం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉపయోగపడితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.